ఆషాఢం అయితే మొదలైపోయింది కదా, గోరింటాకుని అయితే ఎంతమంది పెట్టుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అసలు గోరింటాకు ఎలా పుట్టింది అంటే, పార్వతీదేవి ఒకనొకప్పుడు వాళ్ళ చిలకెత్తలతో ఆడుకుంటున్నప్పుడు ఒక ముళ్ళైతే గుచ్చుకుంటుందండి, ఒక రక్త చుక్క అయితే అక్కడ పడుతుంది. అలా ఈ గోరింటాకు అయితే పుడుతుందండి. అప్పుడు పూర్వకాలంలో మంచి మొగుడు వస్తాడు, మంచిగా పడితే అని అనేవారు కదా. అది ఎందుకు అని అంటే, మనం పెట్టుకునేటప్పుడు మన ఒంట్లో ఉండే వేడి అంతా పోతుందండి. ఒంట్లో వేడి పోతున్నప్పుడు మన ఆరోగ్యం బాగున్నట్టే కదా, అందుకే మన ఫేస్ కూడా బాగుంటుంది. మన ఫేస్ బాగుంది, మన ఆరోగ్యం బాగుంది అని అంటే మంచి మొగుడు రాకుండా ఎలా ఉంటాడండి. అందుకే పూర్వకాలంలో అలా అనేవారు. ఇప్పుడైతే మాత్రము మేమైతే మా ఇంటి ఎదురుగానే మేము పెంచుకుంటున్నామండి, చాలా పెద్ద చెట్టు. అలాగే దీనిలో నేను రుబ్బినప్పుడు ఏమి వేయలేదండి, ఓన్లీ గోరింటాకే వేశాను. చాలా బాగా రంగు వస్తుందండి. ఇప్పుడే కాదు, ప్రతిసారి ఇంతేనండి. మేము ప్రతిసారి ఇలాగే రుబ్బుకొని పెట్టుకుంటూ ఉంటాము. మాకైతే చాలా ఇష్టము ఇలా పెట్టుకుంటే. గోళ్ళకు కూడా చాలా మంచిదండి. ఎవరైనా